ఆదివాసీలు విద్యా ఉద్యోగ ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీ సంఘాలు ఆదివాసీ ప్రజాప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తమ సమస్యలను ఆదివాసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు రవాణా, సాగు, తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నేతలు కోరారు. రాయ్ సెంటర్ పెద్దలందరినీ కూడా 2 గంటల పాటు సమస్యల పరిష్కారం కొరకు, ఆ ప్రాంత వాసుల అభివృద్ధి కొరకు, ఆదిలాబాదు ప్రాంత అభివృద్ధి జరగాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి మహనీయులు అదే విధంగా ఈ రోజు 2 గంటల టైం ఇచ్చి మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు తప్పకుండా మేము ఎల్లవేళ ఉంటామనేసి తెలియజేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవనీయులు ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారు, మరి గౌరవ ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారు, మరి ఆ ట్రైబల్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా రావడం జరిగింది. అక్కడి నీటి సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు ప్రజల సమస్యలు కావచ్చు తెలుసుకొని వెంటనే పరిష్కారం కొరకు కూడా ఆలోచించడం అనేది కూడా జరిగింది. రోడ్లు లేనటువంటి ప్రాంతాలలో తప్పకుండా రోడ్లు వేయాలి. నీళ్లు లేనటువంటి నీళ్ళు లేనటువంటి గూడాలలో తప్పకుండా నీటి సౌకర్యాన్ని కల్పించాలి. కరెంటు లేనటువంటి గూడాలలో తప్పకుండా కరెంటు సౌకర్యాన్ని కూడా కల్పించాలనేసి తప్పకుండా త్వరలోనే కల్పిస్తామనేసి కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు కొమరం భీం వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందిరా జలప్రభ ద్వారా ఉచితంగా బోటు వేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మంత్రివర్యులు సీతక్క గారు